నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక నిన్న నుంచి మంచి గరం 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 ముచ్చట జరుగుతుంది. లొల్లి ఏందా లొల్లి అంటారా? ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అట తెలంగాణ రాష్ట్రంలో మంచి మీటింగ్ పెడదాం అనుకున్నట. మరి దాన్ని ఇక్కడ వాళ్ళు వద్దన్నారట, పర్మిషన్ ఇవ్వలేదట. అయ్యా, ఇవ్వకపోతే చూసుకో, రేపు మేము అట్లా పోటీ చేస్తాం. ఎలా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయిగా, అవి మున్సిపాలిటీ ఏమో, అట్లా పోటీ చేస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే 2029లో కూడా పోటీ చేస్తామనే నినాదం మన పవనాలు ఇచ్చిండు. మంచిగానే ఉన్నది. ఓ లొల్లి అల్చల్ అయితేనే ఉంది. నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. మరి వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పోటీ చేపిస్తామని అంటుండు. మరి పవనాలన్న మాటకి తెలంగాణలకు మరి ఏమనిపించవచ్చు? నిజంగానే ఆనాడు ఏమని పోరాటం చేసినాం, ఏమని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నోనికి సోయి సిగ్గి మనకు లేకుండానా? చెప్పండి. ఇప్పుడు వానికి ఏలు పెట్టే సంధిస్తే కాలు పెడతానికి తయారయ్యిండు. మరి ఏలు పెట్టే సంధించటానికి సిగ్గు ఉండాలగా. వాడు అంటూనే ఉంటాడు, ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేయగలరు. రాజ్యం వాళ్ళ చేతులు ఉంది, వాళ్ళందరూ వాళ్ళే. మనం పిచ్చోళ్ళం, ప్రజలం పిచ్చోళ్ళం. వింటురా? పవన్ కళ్యాణ్ వీడికొచ్చి మీటింగ్ పెడతాడు, రాజ్యం ఈడ కూడా ఏర్పాటు చేస్తాడు. వాళ్ళంతా ఒకటేనా? ఏదో ఒక రకంగా. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ మొత్తం జతేనా? మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జతేనా? ఇద్దరు వచ్చి జత కట్టుడేనా, రేపేసుడేనా? అది తప్పెట్లా? ఎట తప్ప అవుతుంది చెప్పురి. పవన్ కళ్యాణ్ కరెక్టే చేస్తుండు, కరెక్ట్ చేసుకుంటూ వస్తుండు. మరి తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏమేమని మాటలు మాట్లాడారు? తెలంగాణలో ఆంధ్రోడు ఉండద్దు, ఆంధ్రోడు ఎలగొట్టాలి. ఏడంగెలగొచ్చినావు. తెలంగాణని అణిగి తొక్కిర్రు, కాళ్ళు పెట్టి తొక్కిర్రు. ఊకనే నోటి మాట అన్నారు, ఆంధ్రోని ఎలగొట్టాలి అని రెచ్చగొట్టి ఆంధ్రోని ఎలగొట్టాలనే మాట అటు, తెలంగాణని మీద ఒక కాలు పెట్టి తొక్కి ఈ కాలుతోటి గిట్లా అన్నారు అంతే. ఎవరికి రా ఈ నటన? ఈ నటనల బలైపోయింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కోసం కష్టపడ్డ ఎంతోమంది నాయకులు కూడా బలైపోయారు. బాగుపడ్డదెవడు? మళ్ళా రాజ్యం వచ్చినాక ఆ రాజ్యంలో పరిపాలన చేసేదెవడు? కాంట్రాక్టులు పట్టేదెవడు? ఈ రాష్ట్రం ఎవరి చేతి మీద నడుస్తున్నది? మళ్ళీ గాని చేతులనే, ఆంధ్రోని చేతులనే నడుస్తున్నది. విన్నావా? ఆంధ్రోళ్ళు మనుషులే, తెలంగాణ వాళ్ళు మనుషులే, మహారాష్ట్ర పోతే మనుషులే, ఎక్కడ ఏ రాష్ట్రం పోయినా అందరం మనుషులమే మనం. కానీ నీ రాజ్యం కోసం ఒకటి మీద యుద్ధం చేసి రెచ్చగొట్టి రాజ్యం తెచ్చుకున్నామే. మరి తెచ్చుకున్నప్పుడు ఈ రాజ్యంలో మరి అందరికి వాటా ఉందా? లేదు. ఏ దొంగనైతే చూపించి రాజ్యం తెచ్చుకున్నామో మళ్ళీ ఇప్పుడు ఆ దొంగ మళ్ళీ ఇడికి వస్తాడే, మరి వస్తాడు. రాకపోతే ఏం చేస్తాడు? మనోళ్ళని తిడతారు, మందోళ్ళని తిడతారు, వీడిని ఆడతా, ఇస్తా, కైసా అన్నీ మాట్లాడతారే అన్న పవనాలు. మరి ఇక నువ్వు మరి వస్తావాట 2029లో వచ్చి రాజ్యం వస్తుందంటే కొత్త పదమా అనేది? మీరు అంతా జత కట్టి వచ్చుడు అనేది అది అందరికీ ఎరికేనా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు మాకు సోయి లేదు, సిగ్గు లేదు. ఎందుకు సోయి లేదంటే మనం ఇటొక్కడు అటొక్కడు ఇటొక్కడు తిరుగుతుంటాం. మేము తిరుగుతున్నది మీకు తెలుసు కాబట్టి మా సందరకు వచ్చి ఇక్కడ ఉన్నాయి అన్ని కట్టలు కట్టి నువ్వు వచ్చి కట్టలు కడతావు. పార్టీ తెలంగాణలో ఇక కట్టలు కట్టే పార్టీ వస్తుంది మనకు. ఇవన్నీ అంటే మంతది కదరా మీకు? కొంతమంది సైకోగాలకు మంతది. ఇవి నిజంగా వారా? ఈ పార్టీల వల్ల, ఈ రాజకీయాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఘోరాలు అఘోరమైన పరిస్థితులకు జిగజారిపోయిర్రా బోచుడి. ఎవరికి చెప్పాలరా ఈ పదాలు? అర్థం ఉందా? రాజ్యం
తెచ్చుకొని ఎలక్షన్ వస్తుంది, సంవత్సరం 2 సంవత్సరాలు రాగానే ఏం పుడుతుందిరా మీకు? ఏదో ఒక లొల్లి పెడతారు, ఈయన లేపుతారు, వాణ్ణి లేపుతారు, వీడొస్తాడు వాడొస్తాడు. నిన్నమన్నటి దాకా ఏం చేసిర్రా వాడు? తెలంగాణ రాష్ట్రంలో ఒడ్లు కొనక కల్లాలల్లా ఒడ్లు అట్టనే తలగబడి సచ్చినాయి. ఈ లొల్లి పట్టించుకోర్రా అంటే వాడెవడో వస్తుండు, వీడెవడో వస్తుండు, వీడెట్టొస్తాడు, వాడెట్టొస్తాడు అని మీ అంత దొంగ నటనలు మాకు చాలు తెలుసు. మీ 3-4 పార్టీలు అన్నీ ఒక్కటే మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంది, ఉప ముఖ్యమంత్రి మన పవనాలేంది, అయ్యా ఇంకేమేమో పార్టీలు ఉన్నాయట అక్కడ. ఈ తెలంగాణలో పార్టీలు కావచ్చు, అన్నీ మీరు ఒకటి కాలేరా? అవుతారు, జత కడతారు, సబ్బండ కులాల నోట్ల మట్టి పోస్తారు. ఇది నిజము నిజము నిజము. బీసీ ఎస్సీ ఎస్టీల నోట్ల మట్టి మట్టి మట్టి. రాజ్యం మీది, ఇది పక్కా గుర్తుంచుకోండి ప్రజలారా. ఏదో నాటకాలు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కళ్ళబొల్లీల మాటలు. మరి పవనాలు ఎట్లా చేస్తాడో చూడాలి. తెలంగాణలో మరి రాజ్యం ఏ తీరుగా ఏర్పాటు చేస్తాడో చూడాలని నేను కూడా అనుకుంటున్నా. ఇక ఆయన అభిమానులు మరి కోసుకునేరయ్యా, చింపుకునేరు, ఎక్కువ చింపుకోకురి. మాకు అందరికీ ఇష్టమే, పవన్ అంటే మస్తు ఇష్టమే. కానీ రాజ్యం కోసం ఒకరిని నాశనం చేయాలని చూస్తారు, చూసినావు? ఆడందరం కనిపెడుతూనే ఉంటాం, అందరం చూస్తూనే ఉంటాం. విన్నావా? ఇది ప్రజలారా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.